నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్స్కి స్వాగతం. ట్రెడిషనల్ ఫుడ్స్లో ఈరోజు మనం వీరమాచినేని రామకృష్ణ గారి డైట్ ప్లాన్లో భాగంగా మటన్ బోన్ సూప్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మటన్ బోన్ సూప్ కావాల్సిన పదార్థాలు: మటన్ బోన్స్, కొబ్బరి నూనె, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, టొమాటో, ఉల్లిపాయ, మిరియాలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద. ముందుగా కూరగాయలు కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి చీలికలు చేసుకోవాలండి. ఆనియన్ మనం హాఫ్ ఆనియనే ఉపయోగిస్తామండి. రోజుకి ఒక ఉల్లిపాయ వాడాలి కాబట్టి మనం సూప్కి సగం ఉల్లిపాయ వాడుతున్నాం. టొమాటో కూడా రోజుకి ఒక టొమాటోను ఉపయోగించాలి. సూప్కి కావాల్సిన కూరగాయలు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మసాలా దంచుకుందాం. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మసాలా బాగా నలిగిందండి. మీరు కావాలంటే దీనిలో యాలకులు, లవంగం, చెక్క కూడా వేసుకోవచ్చండి. మసాలా పొడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు సూప్ తయారు చేసుకుందామండి. నేను కోకోనట్ ఆయిల్ ఉపయోగిస్తున్నానండి చేయడానికి. మనం దంచుకున్న మసాలా వేసుకుందాం. బే లీఫ్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమాటో, ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి ముద్ద నేను ఒక 1.5 స్పూన్కి వేస్తున్నాను. మీరు మసాలా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలండి. దాంతోపాటుగా కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. మసాలాలు దోరగా వేగేయండి. ఇప్పుడు బోన్స్ వేసుకుందాం. నేను అరకిలో బోన్స్ తీసుకున్నానండి. అరకిలో బోన్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి 1 లీటర్ వాటర్ యాడ్ చేసి 12 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేస్తాను. 1 కిలో బోన్స్కి 4 లీటర్ వాటర్ యాడ్ చేయమన్నారు. నేను హాఫ్ కిలో బోన్స్ తీసుకున్నాను కాబట్టి 2 లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి 7 గంటలు మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. కళ్ళుప్పు, 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. దీన్ని మనం మూత పెట్టి 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికిద్దాం. ప్రెషర్ పోయిందండి. ఇప్పుడు మనం ఎలా ఉందో చూద్దాం. బాబా బాబా బాబా, ఈ సువాసనకే నోట్లో లాలాజలం అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే వేరే గిన్నెలోకి మార్చుకొని వాటర్ యాడ్ చేసి 7 గంటల సేపు సిమ్లో ఉడకనిద్దాం.
ఇప్పుడు మనం దీనిలో 2 లీటర్లు నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. 1 కేజీ బోన్స్ తీసుకుంటే 4 లీటర్ల వాటర్ యాడ్ చేయమన్నారు. నేను ½ కిలో బోన్స్ తీసుకున్నాను. ఇప్పుడు 2 లీటర్ వాటర్ యాడ్ చేస్తాను. రెండు లీటర్లు నీళ్ళు యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని సిమ్లో 7 గంటల సేపు మూత కొద్దిగా ఆవిరి బయటకు వచ్చేటట్టు ఒక పక్క వదిలేసి మూత పెట్టుకొని 7 గంటల సేపు చాలా స్లో ఫైర్ మీద ఉడకనిద్దాం. ఏడు గంటల తర్వాత మన సూప్ ఇలా సిమ్లో పెట్టుకొని మరిగించుకున్నాం కదండి. 7 గంటల తర్వాత ఈ విధంగా తయారైంది. ఇప్పుడు నేను దీన్ని మొత్తం స్ట్రెయిన్ చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. వావ్, స్మెల్ అదిరిపోయిందండి. చూసారా ఇవి ఎలా ఉడికాయో? బోన్స్ సెపరేట్ అయిపోతుంది. ఇదంతా ఇలా అంటే ఊడిపోతుంది. 7 గంటలు కుక్ చేసిన తర్వాత ఇలా తయారైందండి. ఈ సూప్ వాసనకే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. కొంచెం కొబ్బరి నూనె వేసుకుంటున్నానండి. చాలా బాగుందండి. 7 గంటలు బోన్స్ మరిగి మరిగి మరిగి, అది కూడా స్లో ఫ్లేమ్లో మనం యాడ్ చేసిన మసాలాలు ఇవన్నీ కూడా బోన్స్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా ఈ లిక్విడ్లోకి వచ్చేసిందండి. దయచేసి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రెడిషనల్ ఫుడ్స్. థ్యాంక్ యూ. బాయ్.